మనం అప్పటికప్పుడు 4 గంటల్లో మనకు పెరుగు ఎలా తోడు పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామండి. దీనికి ముందు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం. ఇక చూడండి, మనం గ్లాస్ పాలుకి గ్లాసులో సగం వాటర్ వేసుకుంటున్నామండి. మనం పాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలను మనం బాగా మరిగించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని మరిగించుకుందామండి. అలా అయితే మనకి పెరుగు మంచి టేస్టీగా వస్తుంది. మనం ఎప్పుడైనా పాలు తోడు పెట్టుకోవాలంటే మనకి పెరుగు అర్జెంటుగా అవసరమైతే మనకి అప్పటికప్పుడు తయారవుతుంది కదండి. మనం కనీసం పూట పడుతుందండి మనకి పెరుగు తోడుకోవడానికి. కానీ మనం ఇప్పుడు ఈ చిట్కా పాటిస్తే మనకి 4 గంటల్లోనే మనకి పెరుగు తయారైపోతుంది. అది ఎలాగో మనం చూద్దాం. చూసారు కదండి, మనకి ఇప్పుడు ఈ పాలని మనకి తోడు పెట్టుకోవడానికి రెడీగా అండి. మనకు గోరువెచ్చగా చల్లారుతుంది. ఇప్పుడు మన ఈ పాలని మనం మీరు ఏ పాత్రలో తోడుకుంటారో దాంట్లో వేసేసుకోండి పాలని. చూసారు కదండి, మనకి అలా బాగా కాల్చుకుంటే మనం మేగడ పైకి తేది బాగుందండి. ఇప్పుడు దీంట్లో మనం తోడులోకి తీసుకుందామండి. నేను దీంట్లో పెరుగు వేస్తున్నానండి. పెరుగు చాలా తక్కువ వేస్తున్నానండి, మరీ ఎక్కువ వేసుకోకర్లేదు. అప్పటికప్పుడు తోడు పెట్టుకోవడం అలాగని. ఇది చూసారు కదా, పెరుగు వేస్తున్నానండి. మీ దగ్గర మజ్జిగ ఉన్నా సరే మజ్జిగనే వేసుకోండి. పెరుగు ఇప్పుడు మనం చిట్కా అని చెప్పాం కదండి. ఇప్పుడు 4 గంటల పెరుగు తయారవడానికి మనం ఎండుమిర్చి 2 ముక్కల కింద చేసుకుని దాన్ని ఒక ముక్క అలా పాల్లో మనం తోడు పెట్టుకున్న పాల్లో పైన వేసుకోవాలండి. ఇలా వేసుకుని మనం పైన మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. 4 గంటల తర్వాత తీసి మనం చూసుకుంటే మనకి పెరుగు రెడీ అయిపోతుందండి. చూడండి, మనకు పెరుగు అనేది చాలా గట్టిగా ఎలా తోడుకుందో చూడండి. మనకి పెరుగు మొత్తం గట్టిగా గడ్డగా మన గడ్డ పెరుగు తయారైందండి. చాలా కమ్మగా టేస్ట్గా. మనం వేసిన ఎండుమిర్చి కూడా మనకి పైకి తీరి అలా మనకి చూడండి మనకి మేగడ ఎంత బాగా కట్టిందో. ఇప్పుడు మనకి ఎండుమిర్చి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇక చూసారు కదా, మనకి ఎంత గట్టిగా గడ్డ పెరుగు మనకి మేగడతో చాలా టేస్టీగా పెరుగు తయారైందండి. ఇలా తోడెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు 4 గంటల్లో మనకి పెరుగు తయారైపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.